Welcome back to our channel. Today our topic is synonyms. ఒకే అర్థంలో ఉన్న పదాలు. Synonyms అంటే ఏమిటి? Synonyms are words that have the same or nearly the same meaning. ఒకే మీనింగ్ వచ్చే పదాలను సినోనిమ్స్ అంటారు. ఈ సినోనిమ్స్ మనకి చాలా అవసరం. ఏదైనా ఒక వస్తువుని రిపేర్ చేయాలంటే టూల్స్ ఎంత అవసరమో ఇంగ్లీష్ మాట్లాడడానికి ఈ సినోనిమ్స్ అంత అవసరం. మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ని చూద్దాం. హ్యాపీ అనే వర్డ్ మనకి అందరికీ తెలుసు. సో ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాపీ వీ కెన్ యూజ్ గ్లాడ్, జాయ్ఫుల్, చీర్ఫుల్. అంటే మనం మాట్లాడేటప్పుడు నెంబర్ ఆఫ్ వర్డ్స్ మనకు తెలిసినట్టు అయితే ఆ టైంలో మనకి ఏ వర్డ్ వచ్చినా కూడా ఆ వర్డ్ని మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. హ్యాపీ, సో హ్యాపీ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాపీ వీ కెన్ యూజ్ గ్లాడ్, జాయ్ఫుల్ అండ్ cheerful. Big, large, use massive. Big, large, use massive. Begin, start, comments. So happy, glad, cheerful, joy, full, pleased. Sad, unhappy, upset, depressed, sorrowful. Big, large, use massive, small, tiny, little, mini, compact. Good, excellent, great, fine, wonderful. Bad, poor, wrong, terrible, awful. సో మనకి గుడ్ అనే వర్డ్ బదులుగా ఎక్సలెంట్ యూజ్ చేయొచ్చు, గ్రేట్ యూజ్ చేయొచ్చు, ఫైన్ యూజ్ చేయొచ్చు, అలాగే బ్యాడ్, మ్యాక్సిమం, పూర్, రాంగ్, టెరబుల్. ఫాస్ట్, క్విక్, ర్యాపిడ్, స్పీడీ, స్విఫ్ట్ అని కూడా యూజ్ చేయొచ్చు. స్లో, స్లగిష్, unhurried, lazy, gradual. Easy, simple, effortless, clear, straightforward. Difficult, hard, tough, complicated, challenging. Difficult, hard, tough, complicated, challenging. సో మనం ఈ వర్డ్స్ ని చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం. ఈజీ, సింపుల్, ఎఫర్ట్లెస్, క్లియర్, స్ట్రైట్ ఫార్వర్డ్, డిఫికల్ట్, హార్డ్, టఫ్, కాంప్లికేటెడ్, ఛాలెంజింగ్. స్టార్ట్, ఎండ్, ఫినిష్, కన్క్లూడ్, కంప్లీట్ ఏదైనా యూజ్ చేయొచ్చు. స్పీక్, టాక్, కమ్యూనికేట్, కన్వర్స్. హెల్ప్, assist, support, request. Ask, question, inquire, need, require, demand, want. Think, consider, reflect, ponder. See, observe, notice, look.